హాయ్ అండి. ఇది కాజాగూడ లేక్ అండి. ఇక్కడ మణికొండలో ఉండే మా తమ్ముడి ఇంటికి చాలా దగ్గరగా ఉందండి. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారనమాట మా తమ్ముడాళ్ళు. ఇలా నైట్ టైము 8:00 అనుకుంటా. అది దాటిన తర్వాత ఇలాగా చిల్ అవ్వడానికని ఇలా వచ్చామండి కాజుగూడ లేక్ దగ్గరికి. వాకబుల్ డిస్టెన్స్ అండి వాళ్ళ కమ్యూనిటీకి. ఈ కాజుగూడ లేక్ దగ్గరికి రావడానికి చాలా దగ్గరగా ఉంది. మేమైతే కారులో వచ్చాము. ఇలాగా మేము ఒక్కరోజు పెళ్లి నుండి ఇంటికి వచ్చే దారిలో అంటే గచ్చిబౌలి నుండి మేము మణికొండ దగ్గరికి వచ్చే దారిలో చూడండి ఇలా బర్త్డే స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ బర్త్డే స్టోన్స్ దగ్గర మిడ్నైట్ 12 సెలబ్రేషన్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తుంది చూస్తుంటేనే చాలా బాగా నచ్చిందండి. ఆ స్టోన్స్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపించినాయి. అలా మిడ్నైట్ వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ చూడండి ఈ లేక్ పక్కన ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ లేక్లో వెలుగుపడి చాలా ఎంత కలర్ఫుల్గా కనిపించిందో చూడండి. ఆ లైటింగ్ చాలా బాగా నచ్చిందండి. ఈ లేక్ దగ్గర మేము ఫొటోస్ కూడా తీయించుకున్నాము. ఆ వ్యూ పాయింట్ దగ్గర అక్కడ వ్యూ పాయింట్ దగ్గర మనిషి కూర్చున్నట్టే ఉంది చూడండి. అది చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ అయితే. ఇక్కడ చూడండి ఇక్కడ సాటర్డే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట. మేమైతే ట్యూస్డే నైట్ వచ్చాము. సాటర్డే సండే అయితే అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ దగ్గర అస్సలు ఖాళీ ఉండదంటండి. ఇక్కడ ప్రత్యేకంగా మేమైతే ఫలూదా స్వీట్ అయితే చాలా బాగుంటుందంట. ఇక్కడ రబడీ వేసి ఆ ఫలూదాలో ఈ రెసిపీ చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. మన రాజమండ్రిలో రోజు మిల్క్ ఉంటుంది చూడండి, అచ్చం అలాగే అనిపించిందండి. ఈ ఫలూదా రెసిపీ అయితే అద్దరిపోయింది, సూపర్ ఉందండి ఈ ఫలూదా రెసిపీ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయండి. నాకు చాలా తెలియని రకాలు కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్వీట్ ఉంటుందంట, బొబ్బట్టు అయితే కోవాతో చేస్తారంట లైవ్లో, చాలా బాగుంటుందంట. ఈరోజైతే ఆ కోవా స్వీట్ లేదండి, రెసిపీ అయితే ఇంకా ఈరోజు పెట్టలేదు వాళ్ళు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయంట. వీళ్ళు అప్పుడప్పుడు ఇలా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి సాటర్డే సండే ఇలా పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారంటండి. ఇలా కొండల మధ్యలో చూడండి ఎంత డీసెంట్గా అనిపించిందోనండి. ఇలా పక్కన మధ్యలో కొండలు, అటు పక్కన ఇటు పక్కన కొండలు, మధ్యలో ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటుంటే ఈ ఫుడ్ స్పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మా మేనల్లుడు అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట తీసుకున్నాడు. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చిందంట. ఇక్కడ బాదం మిల్క్ షేక్ కూడా అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా అందరూ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఈ స్పాట్కి కాజుగూడ లేక్ దగ్గర స్పాట్కి వస్తూ ఉంటారంట. చూడండి మా మేనోడు అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ అద్దరిపోయిందని చెప్తున్నాడు. మా మేనగోడలకి నిక్షిప్తకు కూడా చాలా అద్దరిపోయిందంట ఈ ఐస్ క్రీము. మళ్ళీ మన్నాడు కూడా ఈ ఈ స్పాట్కి వెళ్ళొచ్చు ఐస్ క్రీమ్ తినడానికి అని అంటుందండి. చూడండి కొండలు అయితే ఎంత బాగున్నాయండి. ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి సాఫ్ట్వేర్ కంపెనీస్ వెలుగు చాలా బాగుంది. మీకు కుదిరితే కాజుగూడ లేక్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఫుడ్ అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఫలూదా రెసిపీ అయితే చాలా బాగా నచ్చిందండి, అదిరిపోయింది ఫలూదా రెసిపీ కూడా. నేను ఫస్ట్ టైం ఫలూదా రెసిపీ టేస్ట్ చూశాను. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.